నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. చేర్యాల మండలంలోని రైతులందరూ యూరియా కోసం పడిగాపులు భరించలేక ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. వారికి అండగా సిపిఎం పార్టీ వారు ధర్నాలో పాల్గొని దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినదిస్తూ తన నిరసన తెలిపారు. చేర్యాల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు మంగళవారం రోడ్డెక్కారు. రాస్తారోకోతో సిద్దిపేట జనగామ రోడ్డుపై రవాణా స్తంభించింది. స్థానిక పోలీసులు సముదాయించే ప్రయత్నం చేయగా వీరు వ్యవసాయం చేస్తే రైతు బాధ తెలుస్తుంది అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. ఎన్ని రోజులు ఇలా తిరగాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేస్తారా చేయరా అంటూ ప్రశ్నించారు. టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదని, వచ్చిన సకాలంలో పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేర్యాల పట్టణంలో స్థానిక ఫెర్టిలైజర్ షాపులలో లారీ లోడ్ వచ్చిన అగ్రికల్చర్ అధికారులు టోకెన్లు రాసి ఇచ్చి పంపిన ఫెర్టిలైజర్ షాపులలో కొంతమంది రైతులకు ఇచ్చి మిగతా వారికి యూరియా బస్తాలు లేవని వెనక్కి పంపడంతో లారీ లోడ్ బస్తాలు ఎంతమంది రైతులకు ఇచ్చారని, వాటి వివరాలు తెలపాలని రైతులు ఆగ్రహంతో అగ్రికల్చర్ అధికారులు నిలదీస్తూ ఫెర్టిలైజర్ షాప్ యజమానులతో కుమ్మక్కై అగ్రికల్చర్ అధికారులు యూరియాని బ్లాక్లో అమ్ముతున్నారని రైతులు మండిపడ్డారు. స్థానిక పోలీసులు వచ్చి రైతులను, సిపిఎం నాయకులను సముదాయించే ప్రయత్నం చేసిన రైతులు వెనుకపోవడంతో జిల్లా వ్యవసాయ అధికారి ఏడీఓ రాధిక వచ్చి రైతులతో మాట్లాడి అందుబాటులో ఉన్న యూరియాను వెంటనే రైతులకు అందేలా చేస్తానని మాట ఇవ్వడంతో ధర్నాను విరమింపచేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఏడీఓ రాధిక మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే అయినా జిల్లాలో చేర్యాల మండలంలో యూరియా కొరత కొంతవరకు ఉన్న అధికారులతో సమన్వయపరిచి అందుబాటులో ఉన్న యూరియాను సకాలంలో రైతులకు అందేలా చేస్తామని, వ్యవసాయ అధికారులు కూడా విశ్రాంతి లేకుండా రైతుల కోసమే పనిచేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలని, ఏవోపై వచ్చిన ఆరోపణలను విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. పదిహేను రోజుల నుంచి రైతులు ఒడవడేస్తారు. రెండు ఇచ్చిన మా భార్య తోటి నాదోటి నాది పోయింది దొరకలే. అయితే ఇతర వారి దగ్గర లేవంటారు, తెలంగాణ అమ్ముకున్నారు. ఇచ్చిపోయినా అయ్యో పొద్దున్న లైన్ పెట్టుకున్నాడు ఈ పోలీసు ఆయన, నూకేసుకుంటా. ఇప్పుడు ఇచ్చిరా మీకు ఏ లేదు, మొత్తం అమ్ముకున్నారు. కోట మొత్తం ఆఫీసులో వాళ్ళే అమ్ముకున్నారు. 5 గంటలకు వెళ్ళే దగ్గర అందరికి రాసేలేదు, ఇచ్చేసి. నిన్న ఎండకు జ్వరం వచ్చింది, ఆడ చేస్తామంటే నీడ లేదు. పోలీసు వాళ్ళు నెట్టుడు 6 రోజులు ఇచ్చిన దగ్గర 2 నేతులు రోజు చెత్తపుల్లు ఏర్పడుతుంది. ఇప్పుడు చెత్తపుట్టలు వేసిరు అవన్నీ వారేసారు. 3 రోజులు వేసిన కాగితాలని బయట. అసలు ఇంతవరకు నీకు ఇవ్వలేదు? ఇంతవరకు టోకెన్ అని ఇచ్చిరా? టోకెన్ లేదు, రాసుడు ఎక్కడ తప్పి పెట్టిన కాగితాలు చినిపోయి ఎక్కడ అయ్యా లైన్ లో కట్టినా. జ్వరం వచ్చింది, పొద్దున్న వాళ్ళ కాగితాలు తీసుకున్నారు, రేపు రాపోన్నాను. ఇప్పుడు పోయి లైన్ కడితే ఇతర వారేసారు కాగితాలు. బయట రోడ్డు మీద వాడేసిరా చెత్త కుప్పలా? గల్బీతల వారేసారు. ఇంకా 2 సట్లు రాలేదు మా వాళ్ళు, అది చెప్తలేవు. ఎప్పుడు వచ్చినాయి ఏంటంటే 6 తారీఖు నిన్నిచ్చిన బయట చెత్త కుప్పలో పడేసిరా? అడిగితే ఏమంటారు మరి? అడిగితే ఏం చేసుకుంటారా అక్కడ చెత్త కుండనే వేసిరు. మొన్న ఏం చేసుకోపోయి ఏవో ఏమంటాడు? ఏవో తప్పించుకుంటూ పడుతుంది అంతే. పిన్ను కొడితే ఏది అన్నీ ఉసిపోతారు. ప్రాంతంలో రైతుల పంటలకు యూరియా అత్యంత అవసరంగా ఉన్నది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు ఏవో గాని ఇతర అధికారులు మొత్తం వచ్చిన యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నది.
రైతులు పొద్దంతా సద్దులు కట్టుకొని టిఫిన్లు కట్టుకొని క్యూలో నిలబడ్డా వాళ్ళకి దొరకలేని పరిస్థితి ఉన్నది. ఈ బ్లాక్ మెయిల్ గా అమ్ముకుంటున్న ఏవోను సస్పెండ్ చేయాలి. అదే రకంగా ఫర్టిలైజర్ షాపులు అక్రమంగా అమ్ముకుంటున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి రైతులకు ప్రతి రైతుకు సరిపోని యూరియా అందించేలా ఈ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపోను యూరియా ఇండెంట్ కట్టి తెప్పించుకొని రైతులకు సరఫరా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చర్యల్లో బాలాజీ ఫర్టిలైజర్స్ కి యూరియా వచ్చిందండి. ఏఓ వాళ్ళు పర్మిట్స్ ఇచ్చారు, ఏఓ వాళ్ళు. అయితే వాటిలో కొన్ని పర్మిట్స్ తీసుకొని షాప్కి వెళ్తే వాళ్ళకి బ్యాగులు లేవని కంప్లైంట్ చేశారు. ఒక 15 నుంచి 20 బ్యాగులు మిస్ప్లేస్ అయినాయి అని మరి కంప్లైంట్ ఇచ్చారు. అది ఇంకా ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేసి షాప్ మీద యాక్షన్ తీసుకుంటాము. అయితే ఈ ఫార్మర్స్ అందరూ నిన్న మేము లైన్లో నించుంటే ఎప్పుడు పర్మిట్ తీసుకున్నాము, వాళ్ళు బ్యాగ్లు అయిపోయినాయి, మీరు మిస్యూజ్ చేశారు అని చెప్పి వాళ్ళంతా గొడవ చేస్తూ ఉన్నారు. మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్ కి బ్యాగ్స్ వచ్చినాయి. ఆర్వీలో పర్ హెడ్ ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వాళ్ళని ఇచ్చేస్తాము. ఇది స్టేట్ మొత్తం ఉన్న ఇష్యూనే. మనకి ఫర్టిలైజర్ ఇంకా కొంచెం మనం మిగతా మండలం కన్నా బెటర్ ఉన్నాము. కొంచెం టైంకి ఏదో వస్తున్నాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను సాల్వ్ చేస్తాను. ఏవో మీద కూడా ఫార్మర్స్ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాము. ప్రస్తుతానికి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఏవో మేడం వాళ్ళకు కూడా ఇష్యూస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సాల్వ్ చేస్తాం.